ఎస్బిఎం వారి కొత్త వెంచర్కి విచ్చేసిన ఎస్బిఎం మార్కెటర్లకు అదేవిధంగా ఎస్బిఎం అధినేతలందరికీ స్వాగతం. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నేను ఒక చిన్న విషయం చెప్తా. ఒక 3 సంవత్సరాల నుంచి మన ప్రభుత్వం మారినాక, అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ మారినప్పటి నుండి బయట మార్కెట్లలో ఏమైందంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినందుకు రేటు పడిపోయింది, ఈ రోజు రేట్ లేదు, ఏమంటారు, ప్లాట్లు అమ్ముడు పోతలేవు, పొలాలు అమ్ముడు పోతలేవు అంటారు. మొన్న ఒక 4 నెలల కింద జరిగిన సర్పంచ్ ఎలక్షన్లలో ఒక్కొక్క వార్డు మెంబర్, ఒక్కొక్క సర్పంచ్ ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల రూపాయలు పెట్టారో తెలుసా? వానికి ఎక్కడి పైసలు అంటే అసలు ఎవరికి ఇప్పటివరకు తెలియదు వాడు ఎటకెళ్ళి పైసలు తెచ్చిండు. మొన్న రీసెంట్ గా నెల కింద జరిగిన కౌన్సిలర్ ఎలక్షన్ కి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తెలుసా జనాలు? ఆ పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి కూడా ఇంకా ఇప్పటికి కూడా అర్థమైతలేదు. వాని కాడ చూస్తే వాని దగ్గర పైసలు కూడా ఉండవు. అటువంటి ₹1 కోటి ఖర్చు పెట్టాడు మన సర్పంచ్ కి, కౌన్సిలర్ కి. ప్రతి ఒక్క మీ రోజు మనం గుర్తిస్తే తుగ్గూడ నుంచి మొదలు పెడితే శ్రీశైలం వరకు ఏదైనా మంచి ఫేస్ ఉందంటే అది మా జేపీ నగర్ నుంచి ఈ కొండారెడ్డిపల్లి పోయే గేట్ మాత్రమే. ఈ బెల్ట్ ఆల్రెడీ, ఈ బెల్ట్ ఇప్పుడు కాదు, ఈ బెల్ట్ 10 ఏళ్ల కిందనే డెవలప్ అయిన బెల్ట్ ఇది. ఈడ ఏ రోజైతే హైవే పడ్డదో అదే రోజు ఈడ భూమి ₹2 కోట్ల పలికిన రోజు ఇది. ఈ రోజు ఈడ 10,000 15,000 గజం అమ్ముతారు. కానీ ఒక 6 ఏళ్ల కింద, అంటే లాక్డౌన్ తర్వాత 2020లో కూడా 10,000 8,000 గజం పోయిన ప్లేస్ ఇది. ఈ రోజు ప్రతి ఒక్క మార్కెటర్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం మారినందుకు రేటు పడిపోలేదు. ఈడ ప్రతి ఒక్క మార్కెటర్ ఏం చేశాడంటే, కొన్ని చిన్న కంపెనీస్ వాళ్ళందరూ ఏం చేశారంటే మార్కెట్ ని స్పాయిల్ చేయడం జరిగింది. తీసుకురావడం వాళ్ళతోని ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్, అంటే డెవలప్మెంట్ చేయని సైట్లలో నీ ఒక కస్టమర్ని నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేపిస్తే వాడు ఇంకొచ్చి మళ్ళీ ఎప్పుడు నిన్ను నమ్మి ఆ ఏరియాలో పైసలు పెట్టాడు. నువ్వు ఎప్పుడైనా ఒక డెవలప్మెంట్ అయ్యే ఏరియాలను, డెవలప్మెంట్ అయ్యే సైట్లను వాటితో నువ్వు ₹10 పెట్టిస్తే వాడు వచ్చి మళ్ళీ అదే ప్లేస్ లా, అదే ఏరియాలో, అదే ఓనర్షిప్ ఉన్న, అదే పేరున్న, అదే బ్రాండింగ్ ఉన్న కంపెనీతోని మళ్ళీ ₹100 వాడు పెట్టడానికే వాడు ఆశ చూపిస్తాడు. కానీ నువ్వు ఏ డెవలప్మెంట్ లేని దివాళ తీసిన వెంచర్లలో నువ్వు ప్లాట్ కొనిస్తే వాడు ఒక చిన్న రైతు ఒక ₹20 లక్షలు నిన్ను నమ్మి పెడితే నువ్వు వానికి 5 ఏళ్ల తర్వాత నీకు 50 వస్తాయి అంటే ఆ 20 బదులు వానికి 5 లక్షలు కూడా వచ్చే రోజు రిటర్న్ వస్తలేవు. ఎందుకంటే ఆడ ఉన్న డెవలపర్లు, మార్కెటర్లు, వాళ్ళ ఓనర్షిప్ ఏం చేస్తారంటే డెవలప్మెంట్ చేయకుండా వదిలేసిపోతున్నారు వెంచర్లను. ఈ రోజు మేము రోజు చూసే పంచాయతీ ఏంటంటే, వదిలేసిపోయిన వెంచర్లు, సార్ మేము ఆడ 20 లక్షలు పెట్టుకున్నాం, మేము అమ్ముకుంటే మాకు 5 లక్షలు కూడా వస్తలేదు, మేము వేరే దగ్గర నన్ను ఇప్పియండి మాకని. మీరు కూడా ఏం చేయాలంటే, మీరు ఎప్పుడైతే ఒక కస్టమర్ని తీసుకొచ్చి మీ ఓనర్షిప్ తో అమ్మిపిస్తారో మీరు అదే హక్కుతోని మీ ఓనర్లను ఒకటే అడగాలి, సార్ మేము ఇందో ప్లాట్ కొనిస్తున్నాం కదా, మా డెవలప్మెంట్ ఎప్పుడైతుంది, మీ సైట్ ఎంత జల్దీ డెవలప్మెంట్ అవుతుందో నీ కాడికి అంతమంది ఎక్కువ కస్టమర్లు వస్తారు రేపొద్దున. నువ్వు కస్టమర్లు ఉట్టినే రారు, కస్టమర్లను నువ్వు ఇంటికి పోయి తీసుకొస్తావేమో, మార్కెటర్ ఇంటికి పోయి తీసుకొస్తాడేమో, కానీ వాడు ఒక్కటే ప్లాట్ ఎందుకు కొనాలి నీ కాడ? వాడు ఇవాళ ఉన్నాడంటే మళ్ళీ 3 ఏళ్ళు వాడు పైసలు జమ చేసుకున్నాక మళ్ళీ ఇంకో ప్లాట్ కొనేటట్టు నువ్వు వాడు ప్రిపేర్ చేయాలి. అంటే ఆ 3 ఏళ్ళల్లో నీ కాడ పెట్టిన ఈ 10 లక్షలు వానికి ఒక 15-16 లక్షలు కావాలి. అయిన రోజు వాడు నీ కాడికి వచ్చి మళ్ళీ ఒక 10 లక్షలు పెట్టుకుంటాడు. నువ్వు ఆ 10 లక్షలకి వానికి 8 లక్షలు 7 లక్షలు తగ్గుకుంటూ పోతే రేటు, వాడు ఏ రోజు నీ కాడికి ఎందుకు వస్తాడు? ఎప్పుడైనా ఒక మార్కెటర్ కానీ, ఒక మార్కెటింగ్ కంపెనీ కానీ, ఒక డెవలప్మెంట్ కంపెనీ కానీ ఏ విధంగా ఆలోచించాలంటే, మనం ఒక్క కస్టమర్ని ఆ ఒక్క రోజు ఆ ఒక్క ప్లాట్ కోసం, ఒక 100 గజాల కోసం చూడొద్దు. వాళ్ళతోని మనం మినిమం 20 ఏళ్ళు వాళ్ళతో ట్రావెల్ చేసినట్టు ఆలోచించుకోవాలి. వాళ్ళు మనకి ఏ విధానన్నా 3 నుంచి 4 ప్లాట్లు ఒక్కొక్క కస్టమర్ మన దగ్గర కొనాలి. అని నా వెంచర్ కాదు ఇది, మన దగ్గర అంటే వెంచర్ మీదే. కాబట్టి మీ దాంట్లో మీ ఏరియాలో, నా ఏరియాలో మీలాంటి వాళ్ళు వచ్చి డెవలప్మెంట్ చేస్తే నా ఊరుతో పాటు నా ప్రజలందరూ బాగుపడతారనే ఒక చిన్న స్వార్థం తప్పితే నాకు ఎటువంటి ఆశ లేదు, ఏం లేదు. మీలాంటి వాళ్ళు రావాలి, మంచి డెవలప్మెంట్స్, మంచి వెంచర్లు అయితే రేపు పొద్దున నా ఏరియాలో ఉన్న చుట్టుపక్కల ఉన్న రైతు పొలాలకి రేట్ పెరుగుతుంది, వాళ్ళ పిల్లలకు ఒక ఆశ వస్తుంది, వాళ్ళు చదువుకోవడానికి ఒక ఆశ వస్తుంది, వాళ్ళు ఏదైనా సాధించే అనే ఒక గోల్ అనేది వాళ్ళ లోపల క్రియేట్ అవుతుంది. ఈ రోజు తుక్కుగూడల మనం 10 ఏళ్ల కింద 2014 2015లో చూస్తే ఎంతుండే ఆడ ₹1 కోటి కూడా లేకుండా ఎకరం. ఈ రోజు 4 నుంచి 7 కోట్ల మధ్యలో అది కూడా లోపల బిట్లు దొరుకుతున్నాయి.
రేపు ఈడ 2 కోట్లు ఉన్నది, రేపు పొద్దున ఈడ 4 కోట్లు అవుతుంది. సీఎం ఎక్కడనో కాదు, సీఎం ఏందో వన్ ఆఫ్ ద మీ ఓనర్, మీ ఏమంటారు, మీ కంపెనీ హెడ్ మేనేజ్మెంట్ ఆయన వాళ్ళ ఊరు అతనే కాబట్టి మీ అందరికి తెలుసు ఆ కొండారెడ్డిపల్లి ఏ విధంగా అయితే డెవలప్మెంట్ అయిందో. ఈ రోజు మీరు చేసే తాండ్రా గ్రామంలో ఈ వెంచర్, ఆ తాండ్రా గ్రామం కూడా రేవంత్ రెడ్డి విలేజ్ కంటే నా విలేజ్ ని ఎక్కువ డెవలప్మెంట్ చేయాలనేదే మా గోల్. మీరు కూడా అదే విధంగా ఏ విధంగా గోల్ పెట్టుకోవాలంటే, నా గోలు ఈ 8 ఎకరాల వెంచరోళ్ళతో, చిన్న వెంచరోళ్ళతో గోల్ కాదు, 50-60 ఎకరాలు చేసే పెద్ద పెద్ద వెంచరోళ్ళతో మీరు గోల్ పెట్టుకోండి. వాళ్ళకంటే మంచిగా మీరు ఇక్కడ డెవలప్మెంట్ చేస్తే ఎట్లెట్లా కస్టమర్ లాలో మనం కూడా చూద్దాం తప్పకుండా. థ్యాంక్ యూ.